ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్లో, అంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గజ్వేల్కి సంబంధించినటువంటి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కదా, ఇక అక్కడ జరిగినటువంటి కథ చూడుర్రి. వెనకాల రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిరు గోడకు. ఇది గజ్వేల్లోనే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో జరిగినటువంటి వీడియో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు చూడుర్రి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి ఫోటో ప్లేస్లో కేసీఆర్ ఫోటో ఉంటుంది. కేసీఆర్ ఫోటోని తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఉంటే తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో పడి పోయిరాట. పోయి అద్దాలు కూడా వలగొట్టిరు అనేది వాళ్ళు చెప్తున్న వర్షన్, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న వర్షన్. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మాకు సంబంధం లేదు, మేమెందుకు వలగొడతాం, మాకు అవసరం లేదు. ఒకవేళ మేమే అద్దాలు వలగొడితే మా ప్రభుత్వమే ఉంది కదా, మళ్ళీ పైసలు పెట్టాల్సింది కూడా మేమే చేపియాలి. కేసీఆర్ ఏమైనా చేపిస్తారా? చేపియాలి, అది ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయం కాబట్టి మళ్ళీ ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి, కాబట్టి మేము ఆ పని చేయలేదని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న మాట. ఈ వీడియో అయితే చూడరు మొత్తం. పోలీసులు పోయిరు, పోలీసులు లోపలి పోయిరు. వాళ్ళు ఏమంటారు, క్యాంప్ ఆఫీస్కి రానటువంటి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేయాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అసలు క్యాంప్ ఆఫీస్ గజ్వేల్లో ఉంది, కేసీఆర్ ఇల్లు కూడా గజ్వేల్లోనే ఉన్నది. కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో ఉంటుంది. నేను పోయిన ఫామ్ హౌస్ కాడికి, ఆ చుట్టుపక్కల వీడియో కూడా తీసిన. 1 మిలియన్ పోయింది ఆ వీడియో నేను తీసి జనాలకు చూపించిన. కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ ఉంటున్నటువంటి ఆ ఊరు కూడా కేసీఆర్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది. చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో గెలిచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్ నుండి నియోజకవర్గాల్లోకి అసలు ఎమ్మెల్యేలు పోతలేరు. చాలా మంది గెలుచుడే గుత్త, మొత్తం హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో ఉంటుండు. కేసీఆర్ ఏ సామాన్య జనం పోయినా కూడా కలుస్తున్నట. ఎవరికి ఏదైనా సమస్యలు ఉంటే కేసీఆర్ దగ్గర పోతున్నట, మాట్లాడుతున్నట, కలుస్తున్నట. అందరినీ కలుస్తుండు. వీడియోలు ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి కదా. అంటే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లోకి వస్తేనే కేసీఆర్ పనిచేస్తున్నట్ట, కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లోకి వస్తేనే కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నట్ట, లేకపోతే లేనట్టేనా?